హలో 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 చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అండి. అమ్మా చెప్పండి అమ్మా. నా ప్రవీణ్ అన్న విషయంలో చాలా దారుణం జరుగుతుందన్న. మీరు టీవీలో చాలా క్రైస్తవుల పట్ల చాలా పోరాడుతున్నారన్న. అమ్మా మీకు నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించాలన్నా. చాలా మంది క్రైస్తవులు ఏమైపోయారంటే ఫస్ట్ లో చాలా మంది స్టార్టింగ్ లో అందరూ బయటకు వచ్చారన్న. ఇప్పుడు భయపడి నిజంగానే ఎవరు రాలేకపోతున్నారన్న బయటికి. వాళ్ళని ఎలా భయపట్టించారో ఏం చేశారో కానీ తెలియదు. కానీ అందరూ గొంతులైతే మూగబడిపోయినాయి అన్న. స్టార్టింగ్ లో ఎంత ఐక్యతగా వచ్చారు అంటే చాలా మంది వచ్చారు. ఇప్పుడు అస్సలు బయటికి రావాలంటే భయపడుతున్నారన్న. నేను అందుకనే అది కూడా రాసిన సిస్టర్, నేను అది కూడా రాసిన. అందుకనే ప్రధానంగా కూడా పేపర్లో అది కూడా రాశాను. జయవిందన పత్రికలు కూడా ప్రధానంగా కూడా నేను రాసిన చెప్పిన మాటలు కూడా రాశాను. అందుకోసమే నాకే అలాంటి వాళ్ళు ఎవరో తెలియదు, నేను ఫిజికల్గా మాట్లాడుతున్నాను లైవ్లో. మాకెన్ని కాల్స్ రావు, మేము ఎందుకు మాట్లాడుతున్నాం? వాళ్ళన్ని కాల్స్ వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు కనీసం జస్ట్ ఫోన్కే అంతగానో భయపడితే మీరు బైబిల్ పట్టుకొని వేస్ట్. మీరు అనవసరంగా ఇంకా మిగిలిన క్రైస్తవులను వాళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నారని భయం అనిపిస్తుంది నాకు. నిజంగా బాగా అనిపిస్తుంది. అమాయకులైనటువంటి క్రైస్తవ బిడ్డలను వాళ్ళందరినీ మోసం చేస్తున్నారు మీరు. ఎవడో ఫోన్ చేస్తే భయపడేటువంటి మీరు ఇవాళ లైవ్లో ఉండి మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా నాకు నేను అదే చేశాను. అంచివేత వేగం ఆతృత పెడుతుంది, హత్యాకోణంపై కుట్రలు చేస్తున్నాం. మేధావులారా పసిగట్టని సమాజాన్ని మేల్కొల్పండి. పాషలను చంపడమే దుర్మార్గుల లక్ష్యం అయితే ప్రభుత్వాలు ఉండేందుకు ఇప్పటికే నేరుగా స్పందించిన ప్రభుత్వ ముఖ్య నాయకులు క్రైస్తవుల చైతన్యం అంటూనే గజగజ వణుకుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడుతూ శాంతియుతంగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అణచివేత దాడిలో కొనసాగిస్తున్నారు. చూడ గింతగానో రాశాను నేను మార్నింగ్ రాసిందే మీరు చెప్తున్నారు. ఎందుకోసం మీరు చెప్పేది? మీరు చిన్న చిన్న సంఘాలు పెట్టుకొని సోషల్ మీడియా పెట్టుకొని ఎందుకోసం మీరు అంత నకిలీ పాస్టర్లాగా ఉండదు. మీరు ఎవరికి ఆశించలేదు, నకిలీలాగా ఉండదు. నీకు నిజంగా చేత కాకపోతే నువ్వు సపరేట్గా ఉండు, కానీ జనాన్ని తప్పుదో పట్టించకండి. ఎందుకోసం నీ మతం మీద దాడి జరుగుతుంది, నీ కుటుంబం మీద దాడి జరుగుతుంది, నీ గుండెల మీద కాలు మోపి తన్నుతున్నారు. నువ్వు ఇంకా నువ్వు భయపడితే ఎవరి కోసం? ఈ జీసస్ చెప్పిండా నా మీద ఎట్లేసని? ఎందుకోసం వాళ్ళు చంపేస్తారా? రాజకీయ నాయకుడు కూడా ఒక మనిషే కదా. రాజకీయ నాయకుడు కూడా ఒక మనిషే కదా. రాజకీయ నాయకుడు ఎవరో పైనచలు ఊడిపడలే కదా అక్క. రాజకీయ నాయకుడు కూడా మనం ఎన్నుకున్నాడు కదా. రేపొద్దున నువ్వు కూడా రాజకీయ నాయకులు అవుతావు కదా. అంచివేస్తారా? ప్రశ్నించే గొంతు అందరు కూడా రాజ్యాంగం ఉన్నది కదా. కనీసం ప్రశ్నించకపోతే ఏం లాభం? నీకు ప్రొటెక్షన్ నీకు నువ్వు ప్రొటెక్షన్ చేసుకోకపోతే నీ ఒంటి మీద నువ్వు నీ దేహాన్ని ఏ విధంగా అయితే కప్పిపుచ్చుకుంటున్నావో నీ కుటుంబం మీద నీ దేహం మీద గుండె మీద కాలు మోపుతుంటే ఇంకా ఎన్ని రోజులు మీరు మౌనంగా ఉంటారు? ఎన్ని రోజులు మీరు భయపడి బతారు? ఎన్ని రోజులు ఇంకా శాంతి 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 అని ఎన్ని రోజులు ఉంటారు ఇంకా? అవునమ్మా, కరెక్టే అన్న. ప్రతి ఒక్కరు ఈ లైవ్ చూసి నిజంగా నేను ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ లైవ్లో మోడీ ఫోటో వేశాను, చంద్రబాబు నాయుడు ఫోటో వేశాను, రేవంత్ రెడ్డి ఫోటో వేశాను, ప్రవీణ్ పగడాల ఫోటో వేశాను. నేను రాసిన నా ఫోటో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అజయ్ బాబు ఫోటో వేశాను. చూడండి, నేను నా వార్తలను చూడండి, మొత్తం ఇవే రాశాను. నేను గత 10 రోజుల కంచెలు నేను సపోర్ట్ అక్క. నేనేం చెప్తాను, అన్యాయం అని ప్రశ్నించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్తలను రాసినటువంటి ప్రధాన వార్తలు కూడా రాయడం జరిగింది. 7వ తారీఖు ఏప్రిల్లో ప్రజాస్వామ్యంపై పగబట్టారు. ఇలా 6వ తారీఖు కిల్లర్స్ని కాపాడుతుంది ఎవరని రాశాను. వాళ్ళ ఫోటోలు పెట్టి పాస్టర్ హత్యను పక్కదారి పట్టిస్తున్నది ఎవరని రాశాను. ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఫోన్పే కిల్లర్ చేతిలో మాస్టర్ ఫోన్, పాస్టర్ హత్య కేసులో కొత్త మలుపు అని రాశాను. ఇక ప్రభుత్వ ప్రతిష్ట పక్కదారి పడుతుందా గిన్ని రాశాను. ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలా మీకు? ఇవన్నీ ఇంతకన్నా ఇంకేం కావాలి మీకు? క్రైస్తవ సమాజం మేల్కొల్పండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్లేదు, నాకు పే బ్యాక్ టు సొసైటీ చేయకున్నా పర్లేదు, నా గురించి మాట్లాడకపోయినా పర్లేదు, కానీ మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను. మీ అందరికీ కూడా నేను రాసినటువంటి ప్రధాన వార్తలు మీరు చదవకపోయినా షేర్ చేయకపోయినా పర్లేదు, కానీ నిజాలు తెలుసుకోండి బ్రదర్స్ సిస్టర్స్. నిజాలు తెలుసుకోండి, మీరు డిస్కషన్ చేసుకోండి. ఇంతకన్నా ఎవరు చెప్పరు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. ధైర్యంగా ఉండండి, నిలబడండి, ప్రొటెక్షన్గా నిలబడండి. తప్పకుండా ప్రవీణ్ పగడాల విషయంలో న్యాయం జరిగే వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నా ప్రాణం పోయినా నిలబడతాను. గుర్తుపెట్టుకోండి, నేను హామీ ఇస్తున్నాను. ప్రాణం పోయి నిలబడతాను. ఎందుకోసం అంటే ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తి
ఇంకోరు చనిపోద్దు, ఈ ప్రాణం తీస్తారు, అంతకన్నా ఇంకేం చేస్తారు, జైలు వేస్తారు, అంతకన్నా ఇంకేం అవమానం చేస్తారు, అంతకన్నా ఏం చేయరు. మీ అందరూ కూడా స్టాండ్ తీసుకోండి దయచేసి. నేను తప్పకుండా చెప్తాను, రాబోయే రోజుల్లో ప్రవీణ్ పగడాల విషయంలో న్యాయం జరగకపోతే తప్పకుండా నేను ఇదే జైబీఎం టీవీ లైవ్ నుంచి వెళ్ళి మీ అందరు కూడా చెప్తాను. తప్పకుండా అనేక మంది కూడా అంటే వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయండి శివన్న, మీరు నిలబడండి. ఎందుకోసం అంటే ఒక న్యాయమైన డిమాండ్, ప్రభుత్వాన్ని కూడా మేల్కొల్పుతున్నారు, ప్రభుత్వానికి దగ్గరగా ఉండరు, అందరికీ దగ్గరగా ఉండరు. మీరు ఏదైతే వినతి పత్రం ఇవ్వండి, వినతి పత్రం ఇచ్చి నిలబడండి. చాలామంది భయపడుతున్నారు అనేటువంటి నేపథ్యంలో దానికోసం కూడా ఆలింపజేస్తున్నాము. తప్పకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. జై భీమ్. థ్యాంక్ యూ సిస్టర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ప్రైజ్ లాట్. తప్పకుండా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.